క్రీస్తునందు ప్రియులారా, మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత దినాలంతట్లో కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలే కాచి కాపాడి సంరక్షించి ఉన్నారు. ఈ యొక్క 5 మాసాలు దేవుడు మనల్ని కంటికి రెప్పలే కాచి కాపాడేందుకే దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క 5వ మాసం చివరి ఆదివారం నాడు, చివరి నాడు మరి ఈ యొక్క రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం అందరం కూడా ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం. ఈరోజు మన దైవ ధ్యానం కొరకు తీసుకున్నటువంటి లేఖన పాఠ్యభాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు వెళదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దయగల హస్తం మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చదవనటువంటి లేఖన పాఠ్యభాగం నిమిత్తమై మీ పాదాల వద్దకు వస్తుండగా పరిశుద్ధాత్మదేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రం మేము తెచ్చుకోగలరని యేసు నామమున పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలలో ఉన్నటువంటి మాటలు మనము ఈ యొక్క రోజు చదివి ధ్యానించుకుని ఉన్నాం. ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే అబ్రహాము విశ్వాసమునకి తగినట్లుగా దేవుని పిలుపు పొంది ఆ లోబడి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారి యొక్క పిలుపును గూర్చి ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 12 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుని యొక్క స్వరము విన్నటువంటి అబ్రహాము ఆ పిలుపుకి విధేయత గలవాడై దేవుడు తనకు చూపించేటువంటి దేశానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే అబ్రహాముకి విశ్వాసులకి తండ్రి అని పిలువబడ్డాడు. అంటే కొలంబస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్తారు. అబ్రహాముని గురించి చెప్పాలంటే కొలంబస్ ఆఫ్ ఫెయిత్ అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన తండ్రి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతుని పొందాడు అని వ్రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం మీరు గమనిస్తే అక్కడ 56 నుంచి 58 వచనాలలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను అనేను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాల లోపే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళని ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్లిపోయినని మాట మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డానికి సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ ఆయన తండ్రి అవడానికి దేవుడి మీద ఆయనకు వచ్చినటువంటి విశ్వాసము ద్వారా దేవుని దగ్గర ఎటువంటి గొప్ప గుర్తు పొందాడని వాక్యం చెప్తుంది. యేసు ప్రభుల వారు కూడా చెప్పేటప్పుడు అబ్రహామును గురించి ప్రస్తావించేటప్పుడు, అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను అని, అది చూసి సంతోషించెను అనే మాట కూడా చెప్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క జీవితం మనకందరికీ చాలాసార్లు అబ్రహాం గారి గురించి చాలాసార్లు మనం ధ్యానించుకుని ఉంటాం.
కానీ అబ్రహాం గారి యొక్క జీవితం ఎన్నిసార్లు ధ్యానించినా, ఎంతగా ధ్యానించినా అది మనకి నేర్పించేటువంటి ఒక లోతైన సత్యం ఏంటంటే, విశ్వాస జీవితంలో ఆయనను పోలి నడవడానికి మనం ప్రయత్నించాలా అనేది ఆయన యొక్క జీవితం మనకి నేర్పిస్తున్నటువంటి సత్యం. సరే, అబ్రహాం యొక్క జీవితంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణగణాలు గూర్చి బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుంది అంటే, ఒక 5 విషయాల్ని నేను క్లుప్తంగా మీతో కూడా పంచుకోవాలని ప్రభు పేరట ఇష్టపడుతూ ఉన్నాను. అబ్రహాము త్వరగా అంటే చురుకుగా విధేయతను చూపించాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనంలో మనం గాని గమనించినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అని వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 మీరు గమనిస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకి ఆయన లోబడ్డాడు అనేటువంటి మాట వ్రాయబడింది. క్రీస్తు పిల్లారా, అబ్రహాము త్వరగా అంటే చురుకుగా విధేయతను చూపించాడు. అబ్రహామ్స్ ఒబీడియన్స్ వాస్ ప్రాంప్ట్ అని వ్రాయబడింది. అంటే ఆయన చురుకుగా విధేయత చూపించాడు. దేవుడు ఆయనతో చెప్పిన ప్రకారమే అబ్రాము వెళ్ళెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారంగానే అబ్రహాము బయలుదేరాడంట. హారాను నుండి బయలుదేరేటప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు, 75 వయస్సు ఆయనకి. అబ్రహాము తన యొక్క పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకి ఆయన లోబడ్డాడని మనం వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము త్వరగా విధేయతని చూపించాలా అనే దానికి ఈయన జీవితం ఒక ఉదాహరణ. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వయసు 75 ఏళ్ళు, కానీ ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మాటకి వెంటనే ఆయన విధేయుడయ్యాడు. విధేయత కలిగి జీవించడం ఆయనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం కానీ గమనించినట్లయితే, ఫిలిప్పు అనేటువంటి ఒక భక్తుని గూర్చి బైబిల్ గ్రంథం చెప్తుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలలో మీరు కానీ గమనించినట్లయితే, ప్రభు దూత ఫిలిప్పుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు లేచి దక్షిణంగా వెళ్లి యెరూషలేములో నుండి గాజాకు పో, అరణ్య మార్గాన్ని కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అనే మాట వ్రాయబడింది. క్రీస్తు ప్రియులారా, ఫిలిప్పుతో కూడా ప్రభు దూత మాట్లాడిన వెంటనే లేచి ఆయన దక్షిణంగా ఉన్న యెరూషలేములో నుండి గాజాకు పోయే అరణ్య మార్గంలోకి పరిగెత్తుకొని పోయాడు. ఆ యొక్క అరణ్యంలో ఒక వ్యక్తి రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న మాటలు చదువుతూ ఉన్నాడు, కానీ అక్కడ ఆయనకి దాని యొక్క అర్థము, భావం ఆయనకి తెలియలేదు. ఆయనకి తెలియనప్పుడు ఆ యొక్క విషయాన్ని ఎవరు నాకు బయలుపరుస్తారా అని ఒకవేళ ప్రార్థన పూర్వకంగా ఆయన ఎదురు చూస్తూ ఉండవచ్చు. ప్రభు యొక్క దూత అంటుంది, అరణ్యంలోనికి పరిగెత్తు అని ఆయనతో కూడా ఫిలిప్పుతో కూడా అనగా, ఫిలిప్పు ఆ మాటకి లోబడి వెంటనే పరిగెత్తుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పిల్లారా, ఫిలిప్పు ఒక ప్రశ్న కూడా అడగల. ఏం అడగలేదంటే, దేవుని దూతను చూసి, ప్రభు దూతను చూసి, నేను ఎందుకోసం పోవాలా, పోతే అక్కడ నాకున్న పని ఏంటి, మరి నేను ఏ రీతిగా వెళ్లాలా, ఒకవేళ అరణ్యంలోకి పరిగెత్తమని చెప్తున్నారే, మరి ఇంత దూరం నేను ఎలా పరిగెత్తాలా అనేటువంటి ఏ ప్రశ్న అడగల. వెంటనే అతడు విధేయుడయ్యాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు పిల్లారా, దేవుని మాటకు విధేయులమైనప్పుడు అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఫిలిప్పు అక్కడ ఆ యొక్క రథాన్ని ఆయన ఎదుర్కొని అతనితో మాట్లాడుతూ అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు చదువుతున్నటువంటి వాక్యం నీకు అర్థమవుతుందా, అందులో ఉన్నటువంటి భావం నీకు అర్థమైందా అని అడగగానే నాకు తెలియలేదని చెప్పాడు. తెలియలేదనగానే ఆయన కూడా రథంలోకి ఎక్కించుకుని ఆయనకి ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వివరించాడు. వెంటనే అతను మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మనకి దేవుడు కొన్నిసార్లు కొన్ని మాటలు విధేయులం కావాలని ప్రభు మనతో కూడా మాట్లాడతాడు.
ప్రభు మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, ప్రార్థనలో దేవుడు మనకి కళలు దర్శనాల ద్వారా మాట్లాడినప్పుడు ఆ మాటలకి లోబడేటువంటి విధేయత మనలో ఉంటే అది మనకి ఆశీర్వాదం. రెండవది, ఇంకొక వ్యక్తిని గురించి బైబిల్ చెప్తుంది. వెంటనే స్పందించి వెంటనే విధేయులైనటువంటి వ్యక్తి అననీయ అనేటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడింది. అపోస్తల కార్యములు 9:10 మనం గమనిస్తే, దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అక్కడ ఆయన ఏంటి ప్రభు అని అడిగాడు. 17వ వచనంలోకి మీరు కనుక గమనిస్తే, అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రియులారా, 9వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి సమూహం 1 నుంచి 9 వచనాల్లో చదివితే అక్కడ మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కులో మరి ప్రయాణిస్తూ ఉంటుండగా దేవుడి యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరం విని ఆ యొక్క స్థలంలో ఒక గొప్ప కాంతి అతన్ని ముట్టడం ద్వారా పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అననీయతో ప్రభు మాట్లాడుతున్నాడు. అననీయ దమస్కులో ఉన్నటువంటి ఒక శిష్యుడు. ప్రభు ఆయనకి దర్శనమిచ్చి అన్నాడు, అననీయ, ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఒక ఇంట్లో సౌలు ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు అననీయ వెంటనే విధేయుడయ్యి వెంటనే స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఏమని, ప్రభువా, సౌలు సంఘాన్ని హింసించువాడు కదా, సంఘానికి విధేయుడు కాదే, సంఘం ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడికెల్లా వెళ్ళి తాకీదులు పొందుకొని వెళ్లి వారిని హింసించి బాధ పెట్టేవాడే, మరి నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నారు ఏంటి ప్రభువా అని దేవుని దగ్గర అడిగితే దేవుని యొక్క సమాధానం వేరుగా ఉంది. ఆయన యొక్క మాటకి లోబడి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచినప్పుడు దేవుడు అతనికి స్వస్థతలు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు పిల్లారా, అననీయ దేవుని మాటకి విధేయుడయ్యాడు గనుకనే సౌలు పౌలుగా మారి ప్రభావితమైనటువంటి పరిచర్యను చేశాడు. అంటే వీరందరూ కూడా త్వరగా, అంటే చురుకుగా విధేయతను చూపించిన వారిని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా అపోస్తల కార్యములు 10:13 రాయబడింది, పేతురు దేవుడు అన్నాడు, పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతని మీదకి వినబడిందట. మరునాడు 23వ వచనం చెప్తుంది, మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరిను, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి అని వ్రాయబడింది. ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక భక్తుని యొక్క ఇంటికి వెళ్ళమని దేవుని యొక్క దూత ఆయనకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్వరం వినబడతా ఉంది. పేతురు అంటున్నాడు, ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా అని, నేను ఇంతవరకు అపవిత్రమైన వాటిని ముట్టిన వాడను కానే అని అన్నాడు. అయినా ప్రభు మాటకి విధేయుడే వెళ్ళాడు గనుక అక్కడ కొంతమంది జనులు రక్షించబడడానికి, కొర్నేలి కుటుంబం రక్షించబడడానికి అది కారణంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యం మనకు నేర్పించే సత్యం, దేవుడు చెప్పిన వెంటనే విధేయుడయ్యాడు గనుక అక్కడ కొర్నేలి కుటుంబం బాప్తిస్మం పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క తల్లి శిష్యులతో కూడా ఒక వివాహానికి వెళ్లారు. మనకందరికీ తెలుసు, కానా ఊర్లో జరిగినటువంటి వివాహం. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం కొదువైపోయింది. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లి గారు అక్కడ మరి యేసు దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పారు. వాక్యం చెప్తుంది, అక్కడ మీరు గమనిస్తే 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయడని చెప్పాడు. 7వ వచనంలో రాయబడింది, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటి అంచుల వరకు నింపారు. ప్రభు ముంచుకొని పోయి బంతిలో కూర్చున్న వారికి పంచమని చెప్పాడు. అది పంచుచుంటుండగా ఆ యొక్క ద్రాక్షారసం చాలా రుచిగలదిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. విధేయత అనేది కొరతను తీర్చింది. విధేయత అనేది కొర్నేలి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. విధేయత అనేది సౌలుని పౌలుగా మార్చి గొప్ప సేవకుడిగా మార్చింది. విధేయత అనేది ఫిలిప్పు ద్వారా
మరి ఆ యొక్క మంత్రిని రక్షణ అనుభవంలోనికి నడిపించింది. అబ్రహాము యొక్క జీవితం ఎందుకు విశ్వాసులకు మాదిరి అంటే ఆయన త్వరగా చురుకుగా విధేయతను చూపించాడు. అబ్రహామ్స్ ఒబీడియన్స్ వాస్ ప్రాంప్ట్. వెంటనే స్పందించాడు. కాబట్టి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. మొదటి సమూయేలు గ్రంథం 15:22 చెప్తుంది, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలుల యందును ఆయనకు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం కదా అని చెప్పాడు. క్రీస్తు ప్రియులారా, దేవుని మాటకు విధేయత చూపించడం మనకి ఆశీర్వాదం. ఇది మొదటి అనుభవం, అబ్రహాములో ఉన్నటువంటి మొదటి అనుభవం. రెండవదిగా మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే చూడండి, యాకోబు పత్రిక 2:17 రాయబడి ఉంది, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని రాయబడింది. 18 అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపడుతున్నని చెప్పును కదా అని రాయబడి. రెండవది, అబ్రహాము విధేయతను అనుసరించినటువంటి వాడు. విధేయతని అనుసరించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మొట్టమొదటిది ఆయన చురుకుగా విధేయత చూపించాడు. రెండవది ఆ యొక్క విధేయతను చూపించడం అనేది క్రియల ద్వారా చెప్పాడు. అబ్రహాం ఒబీడియన్స్ వాస్ ప్రాక్టీస్డ్. అది మనకెప్పుడు కూడా విధేయత అనేది అనుసరించవలసినదే ఉంది. అంటే క్రియలు లేకుండా విధేయత చూపించడం ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి అని చెప్తే, క్రియలు లేకుండా విశ్వాసం నాకు కనపరచమని చెప్తే, క్రియలు లేనటువంటి విశ్వాసాన్ని ఎలా కనపరుస్తాడు? ఎలా కనపరచగలుగుతాం? నిజంగా నీలో విశ్వాసం ఉంటే ఆ యొక్క విశ్వాసాన్ని నీ క్రియల ద్వారా నువ్వు చూపిస్తావు. విధేయత అనేది అనుసరించడాన్ని బట్టే, ఊరక మాటలు వినడాన్ని బట్టి కాదు. చాలా మంది జీవితాల్లో మాటలు వినేవారై ఉంటారు, వాటిని ప్రాక్టీస్ చేయరంట, వాటిని అభ్యాసపరుచుకోనరు. నీ జీవితంలో విశ్వాసాన్ని అభ్యాసపరచకపోతే, ప్రార్థనని అభ్యాసపరచకపోతే, దేవుని వాక్యాన్ని అభ్యాసపరచకపోతే, దేవుని యందు విధేయత చూపించేటువంటి స్వభావాన్ని నువ్వు అభ్యాసపరచకపోతే, అది నీకు దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు. దేవుని ఆశీర్వాదం నీకు తీసుకుని రావాలి అంటే నీవు నీ యొక్క విధేయతను ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది లోబడినట్లుగానే ఉంటారు, కానీ వారిలో విధేయత అనేది ఉండదు. విధేయత చూపించినట్లుగానే ఉంటారు. అన్ని మాటలు విధేయతతో కూడినటువంటి మాటలుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే వాటిలో ఎప్పుడు కూడా అది ఉండదు. క్రీస్తు ప్రియులారా, విధేయతలో మనము అనుసరించే వారమై ఉండాలి. నువ్వు ఎంతగా నీ యొక్క విధేయతను అనుసరిస్తున్నావో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. ప్రభు చెప్పినటువంటి మాటలు, ప్రభు ద్వారా విన్నటువంటి వాక్యం, ప్రభు మాటల ప్రకారంగా జీవించాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ పూని దేవుని యొక్క మాటల కొరకు నువ్వు జీవించుతున్నటువంటి నీవు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనేటువంటి తపన కలిగినటువంటి నీవు ఆ యొక్క విధేయతను అనుసరిస్తూ ఉన్నావా? డూ యూ ప్రాక్టీస్ యువర్ ఒబీడియన్స్? నీ యొక్క అబ్రహాం యొక్క ఒబీడియన్స్ వాస్ ప్రాక్టీస్డ్. ఆయన విధేయతను అభ్యసించినటువంటి వాడు. మూడవదిగా ఈ యొక్క విధేయత అనేది దినదినము కూడా విధేయతలో ఎదుగుతూ ఉండాలి. అంటే అబ్రహామ్స్ ఒబీడియన్స్ వాస్ ది ప్రోగ్రెసివ్. రోజు రోజు ఎదగాల, ఒకరోజు 2 రోజులు లోబడేది కాదు. ఆదికాండం 12:4 రాయబడింది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళనని వ్రాయబడింది. 6వ వచనం రాయబడింది, అప్పుడు అబ్రహాము షెకెమందరి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునంద ఆయన చేరాడు అని వ్రాయబడింది. 12:8 వ్రాయబడింది, అక్కడి నుండి అతను బయలుదేరి బెతేలుకు వెళ్ళాడు అని వ్రాయబడింది. 12:9 గమనిస్తే అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కున వెళ్ళెను అని వ్రాయబడింది. అంటే క్రీస్తు పిల్లారా, ఆయన దినదినము తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నాడు. 4వ వచనంలో మీరు గమనిస్తే అతడు అబ్రహాము ఆయన మాట ప్రకారంగా బయలుదేరాడని వ్రాయబడింది. 6వ వచనంలో షెకెము అందరి ఒక స్థలానికి వచ్చాడని వ్రాయబడింది.
8వ వచనంలో అతను బయలుదేరి బెతేలుకు వచ్చాడని వ్రాయబడింది. 9వ వచనంలో ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కునకి వెళ్ళాను. అంటే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన మోరే దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సింధుల వృక్షం దగ్గర మరి ఆయన వచ్చి చేరాడు. ఇక ఈ స్థలం చాలు అని అనుకోలేదు. బెతేలుకు వచ్చినప్పుడు అక్కడే చాలు అనుకోలేదు. ఇంకా దక్షిణ దిక్కులకు వెళ్ళినప్పుడు ఇంకా ఇది చాలు అనుకోలేదు. అంటే ఆయన విధేయత దినదినము దేవునిలో ఎదుగుతూనే ఉంది. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా విధేయత చూపిస్తూ ఉంటాం. కానీ రోజులు గడిచే కొద్దీ మన యొక్క విధేయత తగ్గిపోద్ది. దేవుని ఎడల చూపించినటువంటి విధేయత సరైనదిగా ఉండవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, కీర్తన 37:23లో ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తలను చూసి ఆయన ఆనందిస్తాడంట. నీ ప్రవక్తని ప్రభు చూస్తూ ఉంటాడు, దాంట్లో ప్రభు ఆనందిస్తాడంట. నీ యెహోవా చేతనే స్థిరపరచబడతాయి. మత్తయి సువార్త 7:11 రాయబడింది, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చును కదా. మన దేవుడు మనకి మంచి ఈవులు ఇచ్చేటువంటి వాడు. దినదినము ఎదగాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ విధేయత రోజుకు రోజుకు ఎదగాల. ప్రారంభంలో ఉన్నటువంటి విధేయత విశ్వాస జీవితంలో ఎదిగే కొద్దీ, విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని నేర్చుకునే కొద్దీ నీళ్ళ విధేయత లేకుండా ఆ విధేయత తగ్గిపోతుందేమో ఒకసారి ఆలోచించి. విధేయతని నీ యొక్క ప్రోగ్రెసివ్ గా ఉంచుకోకపోతే, విధేయతను తరచుగా దినదినము ఎదిగేటువంటి అనుభవంలోనికి నువ్వు రాకపోతే అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఒక బిడ్డలు ఏ రీతిగా దినదినం ఎదుగుచూ ఉన్నారో నీ విశ్వాస జీవితము, నీ విధేయత కలిగిన జీవితం అబ్రహాము యొక్క విధేయతను పోలి దినదినము ఎదగాలి. 4వదిగా అబ్రహాం యొక్క విధేయత అనేది ఒక ప్రత్యేకమైనదని వాక్యం చెప్తుంది. అంటే అబ్రహాంస్ ఒబీడియన్స్ వాస్ పెక్యులియర్ అని రాయబడింది. అబ్రహాము తన యొక్క కుటుంబముతో ఉన్నట్టుండి అంతా తీసుకొని బయలుదేరడం అందరి దృష్టిలో ఏమనిపించుంటుందంటే ఈయన పిచ్చోడు అని అనుకొని ఉండొచ్చు. లాభంలో ఉన్నటువంటి గొప్ప వ్యాపారాన్ని పిలిచి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడిగి ఉండొచ్చు. ఆయన అబ్రహాం యొక్క విధేయత ఒక ప్రత్యేకమైనది, పెక్యులియర్. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన్ని చూసినటువంటి వారందరూ అనుకుని ఉంటారు, ఏంట్రా నీకేం బాబు, ఏం తక్కువైంది, ఇక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మన బంధువు వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనవారే, ఇక్కడ చాలా క్షేమంగా మనం ఉంటూ ఉన్నాం, ఇలాంటి పరిస్థితులను ఎందుకు విడిచి వెళ్తున్నావు అని కూడా అడిగి ఉండొచ్చు. మత్తయి సువార్త 5:10లో రాయబడింది, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నింది హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను ఏం చేశారు, హింసించారు అని వ్రాయబడింది. క్రీస్తు ప్రియులారా, అబ్రహాం యొక్క విధేయత ప్రత్యేకమైనది. ఒకవేళ నీతిగా నువ్వు నడుచుకున్నప్పుడు హింసించబడేవారు ధన్యులని వాక్యం చెప్తుంది. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేటప్పుడు మీరు ఇంకా ధన్యులుగా ఉంచుతారని వ్రాయబడి ఉంది. చూడండి, నిర్మాకాండం 19:5లో రాయబడి ఉంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనని అనుసరించి నడుచుకుని నెల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపదముగా మారుతారని అంటున్నాడు. స్వకీయ సాంపద్యమగుదురు అని వ్రాయబడి. ఆయన సొత్తుగా మనం మారుతాం. దేవుని సొత్తుగా నువ్వు మారాలి అంటే నీవు విధేయతలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ విధేయతలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క విధేయతలో నువ్వు నడుచుకునేటప్పుడు జనులు ఒకవేళ అనరాని మాటలు అంటే దాని గురించి ఎన్నటికీ కలత చెందదు. ఎందుకంటే అబ్రహాము ఆ మాటలన్నీ పట్టించుకోవాలా. దేవుడు తనను పిలిచాడనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో దేవుని మాట మాత్రమే లోబడి ఆయన ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దేవుని మాటకు విధేయుడై నువ్వు నడుచుకుంటే నీవు ఆయన సొత్తుగా మారుతావు. చివరిగా 5వదిగా అబ్రహాం యొక్క విధేయత ఫలభరితమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అబ్రహాం ఒబీడియన్స్ వాస్ ప్రొడక్టివ్. ఆయన యొక్క విధేయత అనేది ఫలభరితమైనది. ఎందుకంటే చూడండి, ఆదికాండం 12:2లో రాయబడింది, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడు. ఆదికాండం 22:18లో మరియు నీవు నా మాట వినినందున
భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడిని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఆదికాండం 26:4 వ్రాయబడింది. ఏలయనగా నీకు నీ సంతానం ఈ దేశాన్ని ఇచ్చి నీ తండ్రి అబ్రహాము నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదని నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారని ఏలయనగా అబ్రహాము ఈ మాట విని నేను విధించిన నా ఆజ్ఞలన్నింటినీ కట్టడలను నియమములను ఆయన గైకొన్నాడని ప్రభు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విధేయత ఫలభరితమైనదిగా ఉంది. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పే దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన తాను గొప్ప జనముగా మార్చి ఉన్నాడు. భూలోక జనములన్నింటిలో నీవు సంతానం ఆశీర్వదింపబడుతుంది అని ప్రభు చెప్పాడు. అదే రీతిగా భూలోకంలో సమస్త జనుల కంటే ఆయన ఆశీర్వదింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని వాగ్దానము చేశాడు. అదే రీతిగా ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చి ఉన్నారు. క్రీస్తు పిల్లారా, అబ్రహాం యొక్క విధేయత ఫలభరితమైనది. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించడానికి విశ్వాసులకు తండ్రిగా ఆ పిలుపుకు లోబడి దేవుని వెంబడించినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ధ్యానిస్తే, మొదటిగా అబ్రహాము చురుకుగా విధేయతను చూపించినటువంటి వాడు. రెండవది అబ్రహాము విధేయతని అనుసరించినటువంటి వాడు. మూడవది అబ్రహాం విధేయతలో దినదినము ఎదిగేటువంటి వాడు. నాలుగవది అబ్రహాం విధేయతలో ఒక ప్రత్యేకమైనదిగా ఉంది. ఐదవదిగా అబ్రహాం విధేయత అనేది ఫలభరితమైనది. నువ్వు దేవుని యొక్క పిలుపుకి లోబడి నడుచుకునేటప్పుడు ఇలాంటి అనుభవాలను కలిగి ఉన్నావా? ఇలాంటి అనుభవాలను కలిగి ఉంటే అది నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదం. నీ పిలుపుకి లోబడి విధేయతను చూపించడానికి నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నీ విధేయత నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. నీ విధేయత దేవునికి ఇష్టడుగా నువ్వు నడుచుకునేటట్లుగా చేస్తుంది. నీ విధేయత దేవుని యొక్క రాజ్యములో నీవు నీ సంతానము కూడా వర్ధిల్లినట్లుగా చేస్తుంది. అబ్రహాం ఒకడు విధేయుడు అయ్యాడు కనుక ఆయన ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడ్డారు. అదే రీతిగా నీవు దేవునికి విధేయురాలుగా నడుచుకుంటే నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు దీవించబడతారు. నీ కుటుంబం ఆశీర్వదించబడదు. అటువంటి మేలుకరమైనటువంటి దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు అబ్రహాం యొక్క నాయన పిలుపుకు లోబడి నడుచుకున్నటువంటి అనుభవాన్ని గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం. నిజమేనైనా మా జీవితంలో కూడా ప్రభా మీ యొక్క పిలుపుకి విధేయులమై నడుచుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. త్వరగా చురుకుగా విధేయత చూపించే అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా విధేయతను అనుసరించేటువంటి అనుభవాన్ని అబ్రహాం వలె మాకు దయచేయండి. విధేయతలో నాయన ప్రభా నాయన దినదినం ఎదిగే వారముగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. మా యొక్క విధేయత అనేది ప్రభా ప్రత్యేకమైనదని ప్రభా మీ యొక్క వాక్యం సెలవిస్తుంది నాయన. ప్రభా విధేయత అనేది ఫలభరితమైనదిగా ఉందని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మేలు చేయండి. మీ దయగలాస్తం వారికి తోడుగా ఉండును గాక. మేము కూడా ప్రభా అబ్రహాం యొక్క వారసులమని ప్రభా చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఆ స్వభావాన్ని కలిగి జీవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఇతర సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని శ్రీస్తువారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం చేరివచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసి ప్రభు స్వర్గ సదాకాలము తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.